ఎంత బాగుందో. ఇది దోప్చర్ల టు జంగడగూడ రోడ్లో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో చూసారా నేచురల్గా ఎంత బాగుందో. లుకింగ్ సో బ్యూటిఫుల్ కదా. నేనైతే విజిట్ చేశాను, మీరు కూడా చేయాలనుకుంటే ఇటు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు కూడా ఎలా అనిపించిందో నాకు మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరి నుండి కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి ఇదంతా స్వామివారి దగ్గరికి వెళ్ళే దారి అండి. ఇది ఆ పక్క కొండ, ఈ పక్క లోయ, అంతా బాగుంటుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ దారిలో మనం వెళ్తుండగా పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం కనబడుతుంది, చాలా బాగుంటుంది ఎంట్రన్స్లో. అలాగే నెక్స్ట్ స్వామివారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తున్నామండి. స్వామివారి గుడి లొకేషన్, స్వామివారి లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే గజ స్తంభం కూడా ఉంటుందండి, చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ లొకేషన్ చూడడానికైనా రావచ్చు ఇక్కడికి. స్వామివారి గజ స్తంభం చూడండి, చాలా బాగుంటుంది. స్వామివారి విగ్రహం అంటే స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి అంటే అంత క్లారిటీగా తీయకూడదు అన్నారని తీయలేదు నేను. ప్రస్తుతానికి అయితే ఇది చూడండి గజ స్తంభం, చాలా బాగుంది. మీరు నాతో చూపిస్తాను. స్వామివారి ఆలయం మీరు కూడా దర్శనం చేసుకోండి, నేను దర్శనం చేసుకున్నాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అటు చూడండి సీనరీ. అదర్స్ కదా, నేను వచ్చాను, మీరు కూడా రండి. ఓకే, లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఇక్కడి నుంచి మనం రిటర్న్ అయ్యాం. అలాగే దారిలో శ్రీ మద్దాంజనేయ స్వామివారి టెంపుల్ని దర్శించుకుందామని అలా వచ్చాం. ఇదిగో మన మద్దాంజనేయ స్వామివారి గుడి. మొబైల్ లోపలికి ఎలా లేదన్నారు, అందుకనే వీడియో మీకు బయట చేసి తీసి చూపిస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నాకెందుకో ఇక్కడ కూర్చుంటే స్వామివారి దగ్గరే కూర్చోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది నాకు, నా మనశ్శాంతి అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. స్వామివారిని మాత్రం అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర నాకు కూర్చుంటే. నెక్స్ట్ అలాగే ద్వారకా తిరుమల దారిలో ఉన్నాం మనం. ద్వారకా తిరుమల కూడా వచ్చాను. లోపలికి ఫోను అలౌడ్ లేదన్నారు, అందుకని బయట మండపాలని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ కళ్యాణ మండపాలు ఇవన్నీ ఇక్కడ చాలా బాగుంటుంది. పెద్ద తిరుపతిని తలపిస్తుంది ఈ ద్వారకా తిరుమల. మనకి చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా మ్యారేజ్ టైమ్స్ అయితే అసలు ఇక్కడ ఖాళీ ఉండదు. ఈ మండపాలు చాలా బాగుంటాయి. కానీ ఒక్కసారన్నా వచ్చి చూసి వెళ్ళాల్సిన గుడి, చాలా బాగుంటుంది దేవస్థానం. కానీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఒక్క ట్రిప్ వేస్తే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అసలు ఈ మండపాలు కానీ పైన దేవుడి బొమ్మలు కానీ మీరు చూడాలి. కానీ చాలా బాగుంటుంది. మీరు నడిచి వెళ్తూ ఉంటే అదలా అనిపిస్తుంది. లోపలికి ప్రశాంతంగా కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది.